ఆషాఢ మాసం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చే మాసం. ఇక ప్రధానంగా ఆషాఢ మాసం అంటే గుర్తుకొచ్చే బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక. అమ్మవారి ఆరాధనకు నిదర్శనం ఆషాఢ బోనాలు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు, నిజామాబాద్ నుంచి వరంగల్ వరకు ఏటా చూసిన బోనాల సందడి కనిపిస్తుంది. ఇక ఆదిలాబాద్లో బోనాల సందడి మొదలైంది. జిల్లాలోని పలు అమ్మవార్ల ఆలయాలలో భక్తులు ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ పట్టణంలో బోనాల సందడి మొదలైంది. ఉదయం నుంచి భక్తులందరూ కూడా ఇక్కడ గ్రామ దేవతల దగ్గరికి చేరుకొని మరి గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి అలాగే తమ మొక్కులు ఏవైతే ఉంటాయో మొక్కులు చెల్లించుకోవడం అనేటటువంటిది ఈ యొక్క ఆషాఢ మాసంలో ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆషాఢ మాసం ఈ యొక్క బోనాలు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ నాంచారమ్మ ఆలయంలో అయితే మనం చూస్తున్నాం. భక్తులందరూ కూడా ఉదయాన్నే తరలి వచ్చి మరి యొక్క అమ్మవారికి బోనాలు అయితే సమర్పించుకుంటున్నారు. అలాగే ఇక్కడ పోలీసులు కూడా మరి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఆ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తున్నారు. పోలీసులు కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే నిర్వాహకులు కూడా మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా నిర్వాహకులు కూడా చేశారు. మరి భక్తులు మనం చూస్తున్నాం దాదాపు సందడిగా కనబడుతుంది. ఉదయం నుంచే కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక నైవేద్యాలు కొన్ని సాంప్రదాయబద్ధంగా ఏవైతే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక పెరుగన్నము తర్వాత ఇతర ప్రసాదాలు కూడా నైవేద్యాలు సమర్పిస్తుంటారు. అయితే బోనాలు అంటే గ్రామ దేవతలకి పూజ చేస్తే ఇటు పాడి పంటలతో పాటు ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి యొక్క అంటువ్యాధులు ఏవైతే ఉంటాయో ఆ అంటువ్యాధులన్నీ కూడా తమ వైపు తమ దరికి చేరకుండా ఉండాలని చెప్పేసి తమ పిల్లలు తర్వాత కుటుంబాలు భర్త అందరూ కూడా మొత్తం లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క భగవంతుడిని అమ్మవారిని ప్రార్థిస్తుంటారు. కొంతమంది భక్తుల్ని మనం ఇక్కడ వచ్చారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు. పిల్లలందరూ కూడా సరదాగా అమ్మవారి దగ్గర వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. తర్వాత విద్యాభివృద్ధి అంటే అమ్మవారిని దర్శించే ఇటు అన్ని సకల కోరికలు ఏవైతే వాళ్ళు అనుకుంటారో అవన్నీ కూడా కోరికలు నెరవేరేటటువంటి అవకాశం అయితే ఏర్పడుతుంది. చెప్పండి. आप कहाँ से आए? मैं आदिलाबाद रेलवे स्टेशन। कैसा लगता है? भगवान का अपन माने इसलिए अपन उसको आते, हमको अच्छा लगता है। तो हर साल यहाँ आए थे? हर साल आते, हर साल आके करते हैं। अమ్మవారి के दर्शन करते? अమ్మవారి दर्शन करते हैं, बस उसका आरती घर में करते हैं। और अమ్మవారి की क्या विनती करे अమ్మవారి से? होता है भाई, बाल बच्चे सुखी रहना है, क्यों तो पोतरा पोतरी है, बच्चे है मेरे, वो सुखी रहना बोल के अपन चाहिए। అలాగే చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకుంటే? ఎక్కడి నుంచి వచ్చినారు? మేము చించరవాడ నుంచి వచ్చాము. ఇక్కడ కనీసం అంటే నేను పుట్టినప్పటి నుంచి అయితే మేము ఇక్కడికి వస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం చాలా ఆనందోత్సవాలతో బోనాలు జరుపుకుంటాము. చాలా సంతోషంగా పిల్లలు పెద్దలు మేము అందరం కలిసి మా ఫ్యామిలీతో వచ్చినాము ఇక్కడ జరుపుకోవడానికి. ప్రతి సంవత్సరం చాలా కోలాహలంగా ఇక్కడ జరుగుతుంటుంది. ఈసారి చాలా వర్షాలు చాలా సమృద్ధిగా పడాలని ఆ దేవిని కోరడం జరిగింది. అదేవిధంగా అందరు సుఖ సంతోషాలతో ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలోని బోనాలు మేము సమర్పిస్తుంటాం ప్రతి సంవత్సరం. అలాగే కొంతమంది మహిళా భక్తులను కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినారు? మేము ఆదిలాబాద్. ఏంటి అంటే ఇలా స్పెషల్ ఏంటి? ఈ ఆషాఢంలో ఇట్లా ఎవ్రీ సంవత్సరం అందరం వచ్చి ఇలా పూజ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మేము కూడా మా ఫ్యామిలీ అందరితో వచ్చినాం పూజ చేసుకున్నాం. అమ్మవారికి పిల్లలు అంతా క్షేమంగా ఉండాలని, అవును అందరం బాగుండాలని, పాడి పంటలు అన్ని అందరు బాగుండాలని వచ్చినాం. మీరు చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చినారు? నమస్కారం అండి. మేము ఆదిలాబాద్ అండి మాది. మేము ప్రతి సంవత్సరం వస్తాం. ఇది మా అమ్మవారిదండి. మా అమ్మ వాళ్ళు చేస్తుండే మేము చేస్తున్నాము. పిల్లలు పెద్దలు అందరు ఆరోగ్యంగా ఉండాలనేసి మా అమ్మవారు ఆరోగ్యంగా మాకు ఉంచుతుందండి. మేము ఆరోగ్యంగా ఉంటామండి. ఈ ఆషాఢ మాస బోనాల ప్రత్యేకత ఏందమ్మా? ఆషాఢం ప్రత్యేకత ఇదేనండి అమ్మవారిది. అమ్మవారి దయ ఉంటే వర్షాకాలంలో సాధారణంగా పాడి పంటలతో పాటు అందరికి ఆరోగ్యంగా ఉంచుతారండి. ఎందుకంటే ఇటు అంటువ్యాధులు వస్తాయి కదా. అవునండి, అవి రాకుండా ఉండడానికి. అంటే అమ్మవారి దయ కరుణా కటాక్షం ప్రతి సంవత్సరం వస్తారు కదా. మీ కుటుంబంలో ఎట్లా అనిపిస్తుంది? మాకు ఆనందంగా అనిపిస్తుంది సార్. కుటుంబంలో మాకు ఆనందం అనిపిస్తుంది. మేము కూడా ఆనందంగా ఉంటాము సార్. అంటే ప్రతి సంవత్సరం వస్తారు? ప్రతి సంవత్సరం. ఈ గుడికి వస్తారా? ఇంకా వేరే? మేము అడలి నాంచారమ్మకి చేస్తాము, కేలాపురమ్మకి చేస్తాము, మా అత్తవారింటి దగ్గర ఆర్మూర్లో కూడా చేస్తాం సార్. పోషం ప్రతి సంవత్సరం చేస్తాం సార్. ప్రతి సంవత్సరం అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం సార్. అలాగే ఇక్కడ ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినారు? మేము చించరవాడం నుండి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారికి నైవేద్యం సమర్పించాను. ఏమేమి సమర్పించారు? పాశం, అప్పంగారము, కొయ్యూర, పెరుగు. అంటే ఇవి అమ్మవారికి సాధారణంగా ఇష్టంగా ఇవి నైవేద్యాలు ఇస్తుంటారు. నైవేద్యంగా పాశం, అప్పంగారం, కొయ్యూర ఇస్తారు. అవును.
సో మరి ఏమని మొక్కుకున్నారు అమ్మవారిని? అంటే ఇప్పుడు ఎందుకంటే ఆషాఢ మాసంలో సాధారణంగా ఎక్కువగా అంటు వ్యాధులు వస్తాయి కదా, మరి అవి దరిచేరకుండా ఉండాలని చెప్పిన. అవును, పిల్లల్ని పెద్దల్ని అందరినీ బాగా చూడాలి తల్లి, ప్రతి సంవత్సరము వేస్తాము బోనము అని మొక్కుకున్నాను. ఇక్కడ అలాగే నిర్వాహకులు కూడా, ఆలయ నిర్వాహకులు కూడా ఉన్నారు. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆలయ నిర్వాహకులుగా ఈ దాదాపుగా అంటే ప్రతి ఆషాఢ మాసంలో మన నాంచేరమ్మ ఆలయానికి భక్తులు ఆదివారం వస్తుంటారా, మిగతా రోజులు కూడా వస్తుంటారు? యాక్చువల్గా మా అమ్మవారికి దగ్గరికి ప్రతి సంవత్సరం గ్రాండ్గా చాలా మంది వస్తారు. ఎక్కువ మొత్తంలో వచ్చేసి మా సండే మరియు ట్యూస్డే రోజు చాలా జనం రావడం జరుగుతుంది. వచ్చేసి వాళ్ళు మన బోనాన్ని మా అమ్మవారికి బోనాలు సమర్పించి వారి యొక్క పిల్లల్ని మరి సుఖ సంతోషాలని మరి వ్యాపారం కానీ చదువు కానీ చల్లగా ఉంచమని వారిని అమ్మవారికి కొనడం జరుగుతుంది. అమ్మవారు కూడా ఎల్లప్పుడూ వారికి ప్రతి సంవత్సరం అందరినీ చాలా చల్లగా ఉంచుకుంటాం మేము కూడా కోరుకుంటున్నాము. మా రజకుల తరఫు నుంచి ఒకటే ఏంటంటే ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అట్లనే అమ్మవారు కూడా నాంచేరమ్మ తల్లిని కూడా మొక్కుకుంటే ఏవైతే కోరిన కోరికలు కూడా నెరవేరుతుందని చెప్పేసి ఒక సత్యంతో ఇంతమంది వస్తున్నారు కదా. అవును, నిజమండి. ఇది తప్పకుండా అమ్మవారు చాలా ఇక్కడ ప్రతిష్ఠించి దాదాపు కొన్ని సంవత్సరాలుగా వస్తుంది. యాక్చువల్లీ అంత ఐడియా లేదు, కానీ కొన్ని సంవత్సరాలు కావచ్చు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చాలా పవిత్రంగా ఉంటుంది. ఏ వరకు కూడా మొక్కుకుని తప్పకుండా ఇక్కడ సక్సెస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి జనం చాలా ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి వస్తారండి. ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి నైట్ 7 వరకు వస్తారు. సండే రోజు చాలా, ఈరోజు క్రౌడ్ కొద్దిగా తక్కువ ఉంది, బట్ నెక్స్ట్ సండే మాత్రం మాకు అసలు టైం కూడా ఉంది ఇంత మాట్లాడడానికి. అమ్మవారి దయతో చాలా అందరూ సంతోషంగా ఉండడం ఎల్లప్పుడూ కోరుకుంటున్నాం. భక్తులకు సంబంధించి అంటే నీటి వసతి కానీ వర్షం పడకుండా ఏర్పాటు చేసినారా? తప్పకుండా ఏర్పాటు చేస్తున్నామండి. ఈరోజు చూసాం, వెదర్ రిపోర్ట్ చూసి సార్ మేము అనుకున్నాం యాక్చువల్లీ ఏదైనా చేద్దాం అనుకుని, బట్ వెదర్ రిపోర్ట్లో చాలా ఎండ ఉంది కాబట్టి మేము దానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేద్దాం మేము అనుకున్నాం. తప్పకుండా కమిటీ వాళ్ళం వర్షాధారం ఉంటే మాత్రం తప్పకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా చూసుకుంటాం. అది ఇటు అమ్మవారికి అయితే ఇక్కడ నాంచేరమ్మ తల్లి కనుక మొక్కుకుంటే అన్ని కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పేసి భక్తులు కూడా చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇటు నాంచేరమ్మ ఆలయంతో పాటు మిగతా గ్రామ దేవతలకు కూడా తాము మొక్కులు చెల్లించుకుంటామని, అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పిస్తామని కూడా చెప్తున్నారు. అలాగే నిర్వాహకులు కూడా ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి ప్రజగా ఎలాంటి ఏర్పాట్లు అంటే నీటి సౌకర్యం ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తున్నారు. ఒకవేళ వర్షం పడితే కనుక షామియానా టెంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. సత్యనారాయణ, ANN, ఆదిలాబాద్ నాంచేరమ్మ ఆలయం నుంచి.